ధప మని ధప ని ధప మగ ధప మ ధప మగ రి మగ పమ గరి ని ధని రి సా ని ధని రి సా ని ధని రి సా. దృష్టి మందగింపు లేక దృష్టి చెదిరినట్టు ఉండి వచ్చే తలనొప్పులు, ఇది 9వ భాగం గురించి మనం చర్చించుకున్నాం. కళ్ళ ముందు ఏవో రంగురంగులు కనిపిస్తూ చుక్కలా కదిలాడుతున్నట్టుగా ఉన్నట్టయితే, తర్వాత దృష్టి మాంద్యం కూడా కొంచెం ఉన్నట్టయితే సైక్లమైన్ 30లో వాడాలి. తలనొప్పి వచ్చే ముందు కళ్ళు కనపడకుండా పోతుంది, దృష్టి మాంద్యం అవుతుంది, మసమసగా కనిపిస్తుంది. తర్వాత తలనొప్పి వచ్చిన తర్వాత ఆ దృష్టి మామూలుగా వస్తుంది. తర్వాత ఎక్కువ యూరినేషన్ అవ్వడం వల్ల కూడా ఆ తలనొప్పి తగ్గినట్టయితే జెల్సీమియం పనిచేస్తుంది. చాలా నొప్పితో పాటుగా వికారము, వాంతులు అవుతూ దృష్టి మాంద్యం ఉన్నట్టయితే ఐరిస్ V30లో వాడాలి. తలనొప్పి ముందుంటుంది దృష్టి మాంద్యం. తలనొప్పి స్టార్ట్ అవగానే ఆ దృష్టి మామూలుగా నార్మల్గా వస్తుంది అన్నమాట. ఇది ఐరిస్ V. దీంతోపాటు వికారం కూడా ఉంటుంది. తర్వాత 2 కనుబొమ్మల పైన వచ్చే నొప్పి ముందు దృష్టి చెదిరి ఉంటుంది, 2 కనుబొమ్మల మధ్యన కూడా నొప్పి ఉంటుంది. తలనొప్పి మొదలైన తర్వాత దృష్టి నార్మల్కి వస్తుంది. అయితే ఐరిస్కి దీనికి ఉన్న తేడా అంటే, ఐరిస్ అనే మందులో వికారము, వాంతులు ఉన్నాయి, కాలిబాయికి అది ఉండదు. ఈ కాలిబాయికిని 30 పొటెన్స్లో వాడవలసి వస్తుంది. 10వ భాగం ముక్కు నుండి రక్తస్రావం వల్ల కానీ, ఆడవాళ్ళలో ఋతుస్రావం వల్ల కానీ తలనొప్పి తగ్గడం. తలనొప్పి ముందు భాగంలో ఎక్కువగా ఉండి, లేక పార్శ్వ నొప్పి కానీ, ముక్కు నుండి రక్తం పడడం వల్ల నొప్పి తగ్గినట్టయితే మెలిలోటస్ 30లో వాడాలి. అలాగే ఈ మెలిలోటస్కి ఋతుస్రావం మొదలైన తర్వాత కూడా తలనొప్పి తగ్గుతుంది. రక్తస్రావం ఆగకుండా కారుతూ రక్తం కొంచెం నల్లగా ఉండి దానివల్ల నొప్పి తగ్గినట్టయితే హెమామెలిస్ 30లో వాడవలసి వస్తుంది.